ఇవాళ ధర్మకాండకి ఎంతైతే తూకం వేసిండ్రో ఆ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో రైతాంగానికి చెల్లింపులు చేపించు అప్పుడు ఏదైతుందో నువ్వు రైతు న్యాయం చేసేవాడవుతావు చెప్పండి. ఇలా మొత్తం రాష్ట్ర లోపల ఏదైతుందో దాదాపు 2,000 కోట్ల దోపిడీ 2,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పండి. 2,000 కోట్ల చెప్పంటున్నాను నేను. వీళ్ళందరం కూడా చెప్పంటున్నాను ప్రతి రైతు ప్రతి క్వింటల్ మీద మినిమం 250 రూపాయలు మనం నష్టపోయామని చెప్పంటారు. ఆ లెక్కలు చూసుకొని ఎవరు ఎంత నష్టపోయామని చెప్పంటున్నా. నిజంగా నీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు ఒకవైపు ఏదైతుందో రైతు భరోసా కొట్టి అట్లా రైతుకు అన్యాయం చేసినావు. 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో మన ఎండకి ఎండి వాళ్ళకి నాలుగు తయారు చేసినావు అని చెప్పంటారు. ఇవాళ ఏదైతుందో ఈ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో ఇప్పటికైనా వ్యత్యాసం నీ ఫడ్షీట్ మాకు సంబంధం లేదు. ధర్మకాంత ఏదైతుందో రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేసే సమయం లోపల వెయిట్ చేయనుంటుందో ఆ ప్రకారం చెల్లింపు చేస్తే రైతు న్యాయం చేసినట్టు అవుతావు అని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తారు. ఒక రైతే కాదు ఏ వర్గమే కానీ చెప్పంటున్నా వీళ్ళ రేవంత్ రెడ్డితోని వీళ్ళ వంచని గురి కానటువంటి ఒక వర్గం ఏదో ఉంది అని చెప్పంటే అది అతిశయోక్తి కాదని చెప్పంటున్నాను. నేనేదో ఆర్టీసీ మహిళలు కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. ఇక ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఏదైతుందో మహిళా సంఘాలకు ఇస్తున్నా నేను 1 కోటి మంది మహిళలు ఏదైతుందో నేను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. కోటీశ్వరులు కాదు ఆయన లక్షాధికారులు చేయి లక్షాధికారులు చేయి అంటూ నేను ఇదే మరి ఇంకెక్కడి కోటి ఇదే ఆడబిడ్డలకి ఎన్నికల సమయం ఏం చెప్పిండే మనిషికి 2,500 ఇస్తాడా లేదా? మనిషికి 2,500 ఇస్తే సంవత్సరానికి 30,000 అవుతాయి. 30 మాసాలలో ఏది ఇస్తుందో వీళ్ళు 30, 60, 15, 75,000 కొట్టి ఈ 2 సంవత్సరాలలో సంవత్సరానికి 30,000, 2 సంవత్సరాలకు 60,000, పై 6 మాసాలకు 15,000, 75,000 కొట్టిండని చెప్పండి. ఈయన కోటీశ్వరులు చేస్తున్నాడు. అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ చేయూతనివ్వాలి ఒక భావనతో ఏదైతుందో 2,000 చేసిన ఘనత కేసీఆర్ గారు దక్కింది. కేసీఆర్ దక్కింది. నువ్వు 2,000, 4,000 చేస్తా అని చెప్పంటున్నావు. 2,000, 4,000 కాదు ఆయన అర్హత కనుగొనగా ఆ 2,000 ఇవ్వు కనీసం. అర్హత కనుగొనగా 2,000 ఇవ్వు అని చెప్పంటున్నాను. 4,000 పక్కన పెట్టి ఉంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందా? 30 మాసాలు గడిస్తే ఏ నియోజకవర్గం కనీసం 30 మంది కొత్త పెన్షన్లు వచ్చినాయా? మన 2వ జూన్ వస్తే అందరం సంభ్రమడ్డం అబ్బా పెన్షన్ వస్తాయి కావచ్చుగా. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇక పెన్షన్లు వస్తాయి కావచ్చు, ఇక గ్రామ సభలు పెడుతున్నారు, ఈ ఆర్ఫోన్లు ఎంపిక చేస్తారు కావచ్చు అని చెప్పి సంబరపడితే ఉన్న పెన్షన్లు పోయేటట్టు ఏది ఇస్తుందో అది ఐరిష్ అని చెప్పి చూస్తున్నారు. చెప్పి ఐరిష్ అని చూపుతున్నారు చెప్పండి. ఇంతలో బీడీ కార్మికుల పెన్షన్ లేదు, వృద్ధులకు పెన్షన్ లేదు, వితంతులకు పెన్షన్ లేదు, ఒంటరి మహిళలకు పెన్షన్ లేదు. మీరు ఎవరికైనా చేయండి అని చెప్పంటున్నారు. నువ్వు ఎవడి చేసింది? ఎవరి ఫ్యూచర్ సిటీ అంటాడు. ఎవరి కొరకు ఫ్యూచర్ సిటీ? నీ ఫ్యూచర్ కొరకు ఫ్యూచర్ సిటీ అని చెప్పంటాడు. నీ ఫ్యూచర్ కొరకు ఫ్యూచర్ సిటీ. మాకు కావాల్సింది తెలంగాణ ఫ్యూచర్ కావాలి, మాకు కావాల్సింది తెలంగాణ సమాజం ఫ్యూచర్ కావాలి, ప్రజల ఫ్యూచర్ కావాలని చెప్పంటాడు. వాళ్ళు కేసీఆర్ గారు ఏదైతే ఇంతవరకు ఈ తెలంగాణ సమాజానికి హితం కొరకు ఆయన పాటుపడ్డాడని చెప్పంటాడు. ఇప్పుడు మిత్రుడు రవిశంకర్ గారు చెప్పిండు వరద కాలం ఏదైతుందో సజీవంగా ఉన్నది అని చెప్పంటే అది కేసీఆర్ గారి ఘనత అని చెప్పండి. వరద కాలం నిర్మాణం చేసినప్పుడు ఎవరన్నా కానీ గ్రావిటీతో పైకెళ్ళి కింది పోతాయని చెప్పనుకోండి. నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటారే. మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతుందో పొంగి పొర్రినప్పుడు ఆ నీళ్లు విడిమానే రావడానికి వరకు వరదకాలం దాన్ని నొమ్మని రాస్తుంది. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని ఏదైతుందో రివర్స్ కరువు కాలం లోపల ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నింపడానికి ఉపయోగపడే విధంగా రివర్స్ పంపింగ్ చేపట్టి మన వరద కాలం అయితే సజీవంగా దాని కళ్ళ ముందు నిలబెట్టే ఘనత ఏదైతుందో కేసీఆర్కి దక్కుతుందని చెప్పండి. దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి వాస్తవ ప్రజానికి తెలియజేయాలంటే నిన్నటి దాకా ఏదైతుందో కాళేశ్వరం కూడేశ్వరం ఇంత 30 మాసాలు గడిపిడే కాళేశ్వరం కూడేశ్వరం చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది? ఎల్లినో ప్రభావంతో ఏదైతే రేపు కరువు రాబోతున్నది. ఇలా ప్రాణహిత ఇది తుమ్మిడి కట్టేటువంటి ఒక సమర్థత నీకు లేదు. అది ఎట్లా మిగిలింది ఒకే ఒకటి. మళ్ళీ కేసీఆర్ గారు మనకు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టే
మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబోయేటువంటి జల మనకు ప్రాజెక్ట్ అంటుంది. నేను ఉత్తమ్ రెడ్డి చెప్తున్నాడు, నేను 27 జూన్ జూలై వరకు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరిస్తా అని చెప్పండి. ఈ సోయి ఇవాళ వస్తుంది, ఈ సోయి ఇవాళ వస్తుంది. 30 మాసాల కింద ఏం చేసినవే? 30 మాసాల కింద ఈ ఆలోచన చేసేది ఇస్తున్నదో నువ్వు ఎంతో కేసీఆర్ దోషి నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో వీళ్ళు తెలంగాణకు వర ప్రధాని అయినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులు ఏదైతుందో నిలబెట్టి చేయాల్సిన బాధ్యత లేదా? ఇంతవరకు ట్రయల్ డ్రిల్స్ కూడా బోర్వెల్ డ్రిల్లింగ్ కూడా కాదని చెప్పండి. ఇలా మళ్ళీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం మన పునర్నిర్మాణం కావాలని చెప్పారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ తిరిగి పునర్నిర్మాణం కావాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నాం. మరి మన ప్రాంతం అంతా జల కళలాడాలని చెప్పంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పంటాం. కాబట్టి దయచేసి అందరం కూడా మనం పండించే పంటకు ఏదైతుందో గిట్టుబాటు ధర పొందడం. రోజు చూస్తే పేపర్లో కూడా కనబడుతుందా, ఇక్కడ మీరు వరి సాగు చేయొద్దు. సరే ఆయన వరి సాగు చేయాలి, ఏం చేయమంటారు చెప్పు, ఏం చేయాలో కూడా చెప్పాలి కదనే. పప్పు దినుసులు పెట్టు, నూనె గింజలు పెట్టు, మన విత్తనం బదాలు దొరకాల, ఏం పెట్టాలని చెప్పారు ఆయన అంటున్నాను. నేను కనీసం సంవత్సరానికి 50 రూపాయలు గిట్టుబాటు కావాలి. నేను ఒక రైతునే అని చెప్పి అంటున్నాను. నేను ఒక రైతు నేనంటున్నా. వీళ్ళు పెసలు పెడితే 4 క్వింటలు వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. మొత్తం కోతలు పెడితే ఏదైతుందో ప్రతి గ్రామంలో కోతలు పెడితే వచ్చింది. నిజంగా పంట మార్పిడి కావాలంటే కోతల పునరుత్పత్తి ఏదైతుందో నిలుపుదల చేయాలి. ముందుగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతుందో కోతల పునరుత్పత్తి నిలుపుదల చేయాలి. కోతల పునరుత్పత్తి నిలుపుదల చేయగలిగితే అప్పుడేదైతుందో ఆర్తడి పంటలు మొక్కజొన్నే కానీ, జొన్నే కానీ, పప్పు దినుసులే కానీ, నూనె గింజలు ఏమైనా పండించుకోగలుగుతారని చెప్పంటారు. ఆ విధమైన ఆలోచన లేకుండా నువ్వు పంట మార్పిడి కావాలి, నువ్వు సన్నరకం తప్ప వేరే విత్తనం పెట్టద్దు. మరి సన్నరకం పెట్టాలంటే నాకు కూడా పెట్టాలన్నది. సన్నరకంకి ఏదైతే చీడపుడు తగిలే అవకాశం ఉంటుంది. 20 క్వింటల కంటే ఎక్కువ రావు. దొడ్డు రకం పెడితే 25 క్వింటలు 30 క్వింటల దాకా వచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ రైతు పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తుంటా. అసలు రైతు ఏం సాగు చేయాలని ఒక ఆలోచన అయితే ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి కదా. నేను వ్యవసాయ ప్రణాళిక లేదు, నీటికి సంబంధించి ప్రణాళిక లేదు, విద్యకు సంబంధించి ప్రణాళిక లేదు. అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేసి ఎంత నిరుపేద వర్గమైనా కానీ ఉచితంగా విద్యా బోధన పొందేటట్టు ఏదైతుందో వీళ్ళు చదువుకుడు మాత్రమే విద్యార్థుల బాధ్యత. చదువు తోడ్పడం ఏదైతుందో వీళ్ళు తల్లిదండ్రులు పోషించే బాధ్యత ప్రభుత్వం నిర్వహించిందని చెప్పండి. ఇవాళ ఏమంటుండో మీరు ముందు ఫీజు కట్టుకోండి, తర్వాత మీకు ఫీజు ఇస్తా అని చెప్పి మీకు తెలుస్తుందో తెలుస్తలేదు, మీకు ఎవరో తెలియదు ఈ సంగతి. రేపు అడ్మిషన్లు మరి ప్రక్రియ ఆరంభమైతే మనకు తెలిసి వస్తుంది. కళాశాలల్లో ఏదైతున్నదో అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైతే మనకు తెలిసి వస్తుందని చెప్పి అంటున్నా. ఇంతవరకు ఏదైతే మన జేబులో రూపాయి పెట్టకుండా మన కళాశాలలో చేరిక జరిగింది. ఇప్పుడు ఇదేం జరగబోతుంది, కళాశాలల్లో ఎవరో విద్యార్థులు చేరిక జరగాలి అని చెప్పంటే మనం ఫీజు భారం మొయ్యాలి. తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తాడు వానికి గారు అని ఎవరు నమ్మాలనే? కేసీఆర్ గారు ఏదైతుందో మనం జేబులో పైస పెట్ట చదివించిన ఒక ఘనత కేసీఆర్ గారు దక్కిందని చెప్పండి. మళ్ళీ ఏదైతే అక్కడొక దినం రావాలి, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ పథకము ఉచిత విద్యాబోధన సదుపాయం కలగాలని చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే మనకి ఏకైక మార్గం చెప్పి మనం చేసుకోని చెప్పండి. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు, రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చిపోయిందా, అందరూ ఆశపడ్డారు. ఇక్కడ ఏం చెప్తుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి 60,000 కాదు 17,000 కూడా వెళ్ళే చెప్పండి. మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, రెండో సంవత్సరం 1 లక్ష అన్నాడు, 3 లక్షలు చేయాలంటే ఇచ్చిన ఏంటంటే 17,000 అని చెప్పండి. నిరుద్యోగ యువతకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు లేవు. నువ్వు విద్యార్థులు వీళ్ళ వంచనకు గురి చేయబడ్డారు, నిరుద్యోగ యువత వంచనకు గురి చేయబడ్డారు, ఆడబిడ్డలు వంచనకు గురి చేయబడ్డారు, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పిఆర్సీ లేదు, డిఏ లేదు, వాళ్ళు వంచనకు గురి చేయబడ్డారు, ఆర్టీసీ కార్మికులు వంచనకు గురి చేయబడ్డారు. అంటే ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మోసానికి గురి కాబడే వర్గం ఉంది ఏదైనా అని చెప్పంటే చెప్పలేమని చెప్పండి. అటువంటి పరిస్థితి
ఆఖరి కాంగ్రెస్ కూడా మోసపోతున్నారు, కాంగ్రెస్ కూడా మోసపోతున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డితో ఏదైతుందో కాంగ్రెస్ కూడా మోసపోతుండ్రు. అది ఎప్పుడు కాంగ్రెస్ నట్టేట ముంచి పోతున్నా కూడా తెలియదు. ఆ సంగతి కూడా చెప్పంటుండే ఆ పరిస్థితి కూడా వస్తుంది, ఆ పరిస్థితి కూడా వస్తుంది చెప్పంటుండే. దయచేసి ఏదైనా వాడు ఎక్కడ కూడా మనకు సంబంధం లేదు, కానీ మనకేదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం కావాలి. మనకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు కాబడాలి. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి. స్థానికంగా చొప్పదండి నియోజకవర్గం ఇక్కడ ఏదైతుందో తిరిగి మనం ఏదైతే కోల్పోయామో దాన్ని సాధించుకునే దిశగా చెప్పంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఏదైతుందో రవిశంకర్ గారి యొక్క నాయకత్వం లోపల అందరూ కూడా సమస్య కృషి చేయాలని చెప్పంటున్నాం.